వెల్కమ్ బ్యాక్ టు పవన్ స్కోర్ హబ్ అండ్ దిస్ ఇస్ పవన్ మర్కంటి. సో ఫైనల్ గా తెలంగాణలో ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిందన్నమాట. అయితే ఇందులో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఉన్న డౌట్ ఏంటంటే వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి, ఏ ఆర్డర్ లో పెట్టాలి అనే డౌట్ అడుగుతూ ఉంటారు అనమాట. అందుకే ఈ రోజు తెలంగాణలో ఉన్న టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ గురించి నేనైతే చెప్పబోతున్నాను అనమాట. సో నీకు ఎంత ర్యాంక్ అనేది వచ్చినప్పటికీ కూడా నువ్వు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఈ యొక్క ఏదైతే 10 కాలేజెస్ నేను ఇప్పుడు చూపిస్తున్నానో ఈ యొక్క 10 కాలేజెస్ నువ్వు వెబ్ ఆప్షన్స్ లో ఫస్ట్ పెట్టాలన్నమాట. అర్థమవుతుందా? సో ఈ యొక్క 10 కాలేజెస్ లో నీకు ఏవైతే బ్రాంచ్ నీకు ఇష్టమో ఆ యొక్క బ్రాంచ్ అనేది నువ్వు చూస్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే బై లక్ నీకు ఒకవేళ ఎప్పుడైనా ఛాన్స్ అనేది ఉంటే ఈ యొక్క టాప్ కాలేజ్ లో నీకు సీట్ రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. ఒకవేళ కట్ ఆఫ్ అన్ని కూడా తగ్గుతాయి అనమాట. అందుకోసం ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజ్ గురించి నేను డీటెయిల్ గా నీకైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. సో ఈ యొక్క టాప్ 10 కాలేజ్ లో ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటది, ఈ యొక్క టాప్ 10 కాలేజ్ లో అసలు ఏ బ్రాంచెస్ ఉంటాయి, ఈ టాప్ 10 కాలేజ్ గురించి అయితే నీకు డీటెయిల్ గా చెప్పబోతున్నాను అనమాట. ఇందులో నీకు ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటది, అసలు అవైలబుల్ బ్రాంచెస్ ఏంటి అండ్ యావరేజ్ ప్యాకేజ్ ఏంటి అండ్ కాలేజ్ కోడ్ అండ్ ప్రతి దాని గురించి అయితే నేను డీటెయిల్ గా నీకైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. సో ఈ యొక్క వీడియో అనేది నీకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అనేది కాబోతుంది అనమాట. సో ఎక్కడ కూడా మిస్ చేయకుండా ఈ యొక్క వీడియో చివరి దాకా చూడు, అప్పుడే నీకు ఈ యొక్క టాప్ 10 కాలేజ్ గురించి ఒక ఇన్ డీటెయిల్ ఐడియా అనేది వస్తుంది అనమాట. సో ఇంకా నువ్వు ఎక్కువగా లేట్ చేయకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం మన యొక్క వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం అనమాట. ఓకేనా? సో ఇఫ్ యూ డన్ విత్ దట్ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. అండ్ వన్ మోర్ థింగ్ నేను చెప్పాల్సింది ఏంటంటే ఈ యొక్క టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజ్ ఏవైతే ఉన్నాయో ఒక్కోసారి కొంచెం ఆర్డర్ అనేది పైకి కిందకి అవుతుంటాయి అనమాట. బట్ ఓవరాల్ టాప్ 10 కాలేజెస్ అనేవి ఇవే అనమాట. ఓకేనా? సో లెట్ us see the top 10 ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ హైదరాబాద్. అది వచ్చేసి ఏంటంటే శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఈ యొక్క శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అనేది ఏదైతే ఉందో ఈ కాలేజ్ అనేది 1997 లో ఎస్టాబ్లిష్ అనేది చేయడం జరిగింది అనమాట. అండ్ ఈ యొక్క కాలేజ్ ఫీ వచ్చేసి 1,30,000 అనమాట. సో లాస్ట్ ఇయర్ కొంచెం కాలేజ్ ఫీజు అనేది కూడా పెరిగింది అనమాట. సో ఈ ఇయర్ మళ్ళీ కాలేజ్ ఫీజు పెంచడానికి ఛాన్స్ అనేది ఉంది. సో దిస్ ఈస్ బేస్డ్ ఆన్ ద లాస్ట్ ఇయర్ రికార్డ్స్ అనమాట. సో ఇప్పుడు ఇంకా మీకు కాలేజ్ అనేది ఓపెన్ అవుతే మీకు మళ్ళీ ఫీ స్ట్రక్చర్ ఎంత ఉందో అప్పుడు అనేది అర్థమవుతుంది అనమాట. అర్థమవుతుందా? సో దిస్ ఈస్ బేస్డ్ ఆన్ లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్ డేట్ అనమాట. సో ఈ యొక్క కాలేజ్ ఫీ వచ్చేసి ఎంత ఉందంటే 1,30,000 అయితే ఉందన్నమాట. అండ్ ఈ యొక్క శ్రీనిధి కాలేజ్ అనేది మనకు గట్కేసర్ లో ఉంది. అండ్ ఇది మనకు చూసుకుంటే ఈ యొక్క కాలేజ్ యొక్క ఎంసెట్ కూడా వచ్చేసింది అంటే SNIS అనమాట. అర్థమవుతుందా? ఈ యొక్క కాలేజ్ లో యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 6 LPA అనమాట. అయితే గుర్తుపెట్టుకోండి ఈ యొక్క మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు కాలేజ్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో చాలా మంది ఏం చేస్తారంటే ఈ కాలేజ్ కోడ్స్ ని అంతగా ఫోకస్ అనేది చేయరన్నమాట. సో ఇన్ కేస్ నువ్వు ఒక కాలేజ్ కోడ్ పెట్టబోయి ఇంకొక కాలేజ్ పెట్టావనుకో అప్పుడు ఏం చేస్తారంటే నీకు రాంగ్ కాలేజ్ లో సీట్ రావడానికి ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద చాలా కాలేజ్ కి కోడ్ అనేది కొంచెం ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటుంది అనమాట. సో లైక్ ఇప్పుడు నువ్వు CMR కాలేజ్ తీసుకున్నావు అనుకోండి, అందులో చాలా కాలేజెస్ ఉంటాయి. అన్ని కోడ్స్ అనేవి ఓన్లీ 1 లెటర్ మాత్రమే డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో అలాంటి కోడ్స్ అన్నిటి కూడా నువ్వు జాగ్రత్తగా చూసుకుని వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాలి. సో ఒక్కసారి నువ్వు ఏమవుతావు టాప్ కాలేజ్ ప్లేస్ లో నార్మల్ కాలేజ్ కోడ్ అనేది ఇచ్చావనుకో 100% నార్మల్ కాలేజ్ లోనే సీట్ అనేది వస్తుంది అనమాట. అర్థమవుతుందా? సో ఈ యొక్క ఎప్పుడైతే నువ్వు వెబ్ ఆప్షన్స్ ఇస్తావో నువ్వు ఏం చేసుకుంటావు ఈ యొక్క కోర్స్ అనేది కూడా ఎంసెట్ కోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే నీకు ఇక్కడ ఎంసెట్ కోర్స్ అనేది కూడా నేను డిస్ప్లే అనేది చేస్తున్నాను అనమాట. అర్థమవుతుందా? అదనమాట. అండ్ ఈ కాలేజ్ లో మినిమం ర్యాంక్ వచ్చేసిందంటే 6,894 అండ్ మాక్సిమం ర్యాంక్ వచ్చేసిందంటే 25,787. అయితే ఈ మినిమం ర్యాంక్ అనేది ఏదైతే ఉందో ఈ యొక్క మినిమం ర్యాంక్ అనేది CSE స్టూడెంట్స్ కి అనమాట. అర్థమవుతుందా? సో నీకు ఈ యొక్క శ్రీనిధి ఇన్స్టిట్యూట్ లో నీకు CSE లో సీట్ రావాలంటే యాజ్ పర్ లాస్ట్ ఇయర్ రికార్డ్స్ నీకు 6,800 ర్యాంక్ అనేది రావాలి. సో మనకి ఇంకా CSE కాకుండా రిమైనింగ్ బ్రాంచెస్ ఉంటాయి కదా, లైక్ బయోటెక్నాలజీ అని, మైనింగ్ అని, సివిల్ అని, మెకానికల్ అని. సో ఇలాంటి బ్రాంచెస్ లో నీకు సీట్ రావాలంటే 25,787 ర్యాంక్ రావాలన్నమాట. అర్థమవుతుందా? అండ్ ఈ కాలేజ్ లో నీకు అవైలబుల్ బ్రాంచెస్ వచ్చేసి CSE, CSM, IT, మెకానికల్, సివిల్, ECE, EEE, AML అండ్ మెడిసిన్ మోస్ట్లీ అన్ని బ్రాంచెస్ అయితే ఉన్నాయన్నమాట. సో దట్స్ అబౌట్ టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజ్ శ్రీనిధి ఇన్స్టిట్యూట్. టాప్ 9 ఇంజనీరింగ్ కాలేజెస్ వచ్చేసిందంటే మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అనమాట. దీన్ని మనం MGIT అని కూడా అంటాం అనమాట. ఈ కాలేజ్ కూడా వచ్చేసి 1997 లో మనకు ఎస్టాబ్లిష్ కావడం జరిగింది. అండ్ మోస్ట్లీ నువ్వు చూసుకుంటే MGIT లోనే కంపేర్ టు CBIT ఫీజు అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో MGIT లో ఫీజు వచ్చేసి ఇప్పుడు 1,60,000 అనమాట. అండ్ ఈ యొక్క కాలేజ్ వచ్చేసి గడ్డిపేటలో ఉంటుంది. అండ్ దీని యొక్క కాలేజ్ కూడా వచ్చేసిందంటే MGIT. ఓకేనా? ఇందులో కూడా యావరేజ్ ప్యాకేజ్ అనేది చాలా మంచిగా ఉందన్నమాట, 6 to 7 LPA. అండ్ ఈ కాలేజ్ ఈ ఏజ్ లో నీకు అవైలబుల్ బ్రాంచెస్ వచ్చేసి CSE, CSM, IT, మెకానికల్, సివిల్, ECE, EEE అన్ని కూడా ఉన్నాయన్నమాట. అర్థమవుతుందా? సో ఇందులో మినిమం ర్యాంక్ వచ్చేసి 7,191 అండ్ మాక్సిమం ర్యాంక్ వచ్చేసి 25,120. సో ఈ యొక్క అన్ని కాలేజెస్ కూడా NAC అక్రిడేషన్ తోటి ఉంటాయన్నమాట. అర్థమవుతుందా? NAAC NAC అక్రిడేషన్ తో ఉంటాయన్నమాట. అర్థమవుతుందా?
టాప్ 8th కాలేజ్ ఇన్ హైదరాబాద్. అది వచ్చేసి ఏంటంటే వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అంట. ఈ యొక్క వర్ధమాన్ కాలేజ్ అనేది 1997 లో ఎస్టాబ్లిష్ కావడం జరిగింది. అండ్ ఈ కాలేజ్ ఫీ వచ్చేసి 1,40,000 అనమాట. అయితే ఈ వర్ధమాన్ కాలేజ్ అనేది మనకు శంషాబాద్ లో అయితే ఉందన్నమాట. అండ్ ఈ కాలేజ్ కూడా వచ్చేసి VMEG వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. అండ్ ఇందులో యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసిందంటే 4.9 LP అనమాట. అండ్ ఇందులో మినిమం ర్యాంక్ 7,652 అండ్ మాక్సిమం ర్యాంక్ వచ్చేసి 28,103 అనమాట. అండ్ లెట్స్ సీ టాప్ 7th కాలేజ్ ఇన్ హైదరాబాద్. అది వచ్చేసిందంటే గోకురాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సో ఈ యొక్క గోకురాజు రంగరాజు కాలేజ్ అనేది కూడా 1997 లో ఎస్టాబ్లిష్ కావడం జరిగింది. అండ్ ఈ యొక్క కాలేజ్ ఫీ వచ్చేసి ఎంత ఉందంటే 1,30,000 ఉంటుంది అనమాట. అండ్ మోర్ ఓవర్ ఈ యొక్క కాలేజ్ వచ్చేసి మనకు మియాపూర్ లో లొకేట్ అయి ఉంటుంది అనమాట. అర్థమవుతుందా? అండ్ దీని యొక్క వెబ్సైట్ కోడ్ వచ్చేసి GRRR అండ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 6 LP అనమాట. సో ఇందులో మినిమం ర్యాంక్ అనేది 5,000 ఉంది అండ్ మాక్సిమం ర్యాంక్ అనేది 24,747. అండ్ ఇంకా అవైలబుల్ బ్రాంచెస్ వచ్చేసి ఇవన్నమాట. సో మోస్ట్లీ ఈ యొక్క టాప్ 10 కాలేజ్ అయితే అన్ని బ్రాంచెస్ అయితే ఉంటాయి అనమాట. 1 or 2 బ్రాంచెస్ తప్ప అన్ని కాలేజ్ లో ఈ యొక్క టాప్ 10 కాలేజ్ ఏవైతే ఇప్పుడు నేను చెప్తున్నానో మాక్సిమం మనకు కావాల్సిన అన్ని బ్రాంచెస్ అయితే ఉంటాయి అనమాట. అర్థమవుతుంది? లైక్ CSE, CSM, IT, మెకానికల్, సివిల్, EEE, ECE అన్ని కూడా. ఓకేనా? నౌ లెట్స్ సీ టాప్ 8 ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ హైదరాబాద్. అది వచ్చేసి ఏంటంటే వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనమాట. సో ఈ యొక్క వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేది 1981 లో ఎస్టాబ్లిష్ కావడం అయితే జరిగింది అనమాట. సో ఇందులో కాలేజ్ ఫీ వచ్చేసిందంటే 1,40,000. సో ఈ యొక్క వాసవి కాలేజ్ అనేది మనకు హైదరాబాద్ లో లొకేట్ అయింది అనమాట. అండ్ దీని యొక్క వెబ్సైట్ కోడ్ వచ్చేసి VASV. ఓకేనా? అండ్ ఈ యొక్క వాసవి కాలేజ్ యొక్క యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 9.6 LP అనమాట. అర్థమవుతుందా? సో వాసవి కాలేజ్ లో ప్లేస్మెంట్స్ అనేవి చాలా బాగుంటాయి అనమాట. సో ద యావరేజ్ ప్యాకేజ్ ఇన్ వాసవి కాలేజ్ ఇస్ 9.6 LP. అండ్ ఇందులో మినిమం ర్యాంక్ అండ్ మాక్సిమం ర్యాంక్ అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు, విచ్ ఈస్ 2,675, విచ్ ఈస్ ఏ మినిమం ర్యాంక్. అండ్ మాక్సిమం ర్యాంక్ వచ్చేసి 18,343 అనమాట. అండ్ అవైలబుల్ బ్రాంచెస్ అనేది కూడా CSE, CSM, IT, మెకానికల్, సివిల్, EEE, ECE, AML అన్ని కూడా ఉన్నాయన్నమాట. Now let's see top 5th college in Hyderabad, that is CVR College of Engineering, which is one of the most famous engineering college in Hyderabad. ఓకే, సో ఈ యొక్క CVR కాలేజ్ అనేది 2000 ఎస్టాబ్లిష్ కావడం జరిగింది. అండ్ ఈ యొక్క CVR కాలేజ్ ఫీ అనేది వచ్చేసి 1,50,000 అయితే ఉంటుంది అనమాట. ఈ యొక్క CVR కాలేజ్ అనేది మోర్ ఓవర్ ఇబ్రహీంపట్నంలో ఉంటుంది. ఓకేనా? సో ఈ యొక్క CVR కాలేజ్ వెబ్సైట్ కూడా వచ్చేసిందంటే CVRH. ఓకే, సో ఈ యొక్క యావరేజ్ ప్యాకేజ్ అనేది CVR కాలేజ్ లో 8 LPA అండ్ బ్రాంచెస్ అనేది కూడా అన్ని ఉన్నాయి అనమాట. లైక్ సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, బయోమెడికల్, EEE, ECE, CSE, IT, మెకానికల్ అన్ని బ్రాంచెస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ మీకు ఇంకా మినిమం ర్యాంక్ అనేది 5,161 అండ్ మాక్సిమం ర్యాంక్ అనేది 29,151 అనమాట. సో దట్ ఈస్ అబౌట్ CVR ఇంజనీరింగ్ కాలేజ్. అండ్ నౌ లెట్ us see the top 4th ఇంజనీరింగ్ కాలేజ్. అది వచ్చేసిందంటే యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉస్మానియా యూనివర్సిటీ, విచ్ ఈస్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ యూనివర్సిటీ ఇన్ తెలంగాణ. సో ఈ యొక్క కాలేజ్ అనేది 1929 లో ఈ యొక్క యూనివర్సిటీ అనేది 1929 లో ఎస్టాబ్లిష్ కావడం జరిగింది. అండ్ ఇందులో నీకు కాలేజ్ ఫీ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో ఈ యొక్క కాలేజ్ ఫీ వచ్చేసి 35,000 అనమాట. అర్థమవుతుందా? ఒకవేళ నీకు ఇందులో కానీ సీట్ వస్తే నీకు కాలేజ్ ఫీ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో అండ్ ఈ యొక్క కాలేజ్ అనేది మనకు హైదరాబాద్ లోనే ఉంటుంది. అండ్ వెబ్సైట్ కూడా వచ్చేసి OUCE అనమాట. అర్థమవుతుందా? అండ్ యావరేజ్ ప్యాకేజ్ అనేది 6.5 నుంచి 7.5 lakhs per annum ఉంటుంది. అండ్ ఇందులో అవైలబుల్ బ్రాంచెస్ వచ్చేసి CSE, CSM, IT, మెకానికల్, సివిల్, EEE, బయోమెడికల్ అన్ని కూడా ఉన్నాయి అనమాట. సో మినిమం ర్యాంక్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట, 2,164 అండ్ మాక్సిమం ర్యాంక్ వచ్చేసి 7,130 అనమాట. సో నీకు ఈ యొక్క కాలేజ్ లో సీట్ రావాలంటే మినిమం ర్యాంక్ అనేది నీకు 2,000 అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట. అర్థమవుతుందా? నౌ లెట్స్ సీ టాప్ 3rd ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ హైదరాబాద్. అది వచ్చేసిందంటే VNR విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. దాన్ని మనం VNR VJIT అని కూడా అంటాం అనమాట. అర్థమవుతుందా? సో నీకు ఈ యొక్క ఇంజనీరింగ్ కాలేజ్ అనేది 1995 లో ఎస్టాబ్లిష్ కావడం జరిగింది. అండ్ ఇందులో ఫీ వచ్చేసి 1,35,000 ఉందన్నమాట. అండ్ VNR VJIT అనేది బాజ్పల్లిలో ఉంటుంది. ఓకేనా? ఈ యొక్క కాలేజ్ కూడా వచ్చేసి VJEC. సో గుర్తుపెట్టుకోండి, ఈ కాలేజ్ ఎంసెట్ కూడా వచ్చేసి VJEC అనమాట. అయితే మోర్ ఓవర్ మనకు హైదరాబాద్ లో ఇంకొక కాలేజ్ ఉంటుంది అనమాట, మొయినాబాద్ దగ్గర, VJIT అని. సో మీరు VJEC వేరు, VJIT వేరు. అది కూడా సేమ్ ఉంది కదా, అది కూడా సిమిలర్ గా ఉంది కదా అని మీరు VJEC ప్లేస్ లో VJIT, VJIT ప్లేస్ లో VJEC పెట్టడం అలాంటివి అస్సలు చేయదు అనమాట. అర్థమవుతుందా? అండ్ ఇందులో నీకు యావరేజ్ ప్యాకేజ్ 5 lakhs. అవైలబుల్ బ్రాంచెస్ వచ్చేసి CSE, CSM, IT, మెకానికల్, సివిల్, EEE, ECE, నీకు AML, కెమికల్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ అన్ని ఉన్నాయి అనమాట. ఓకే, సో ఇందులో నీకు మినిమం ర్యాంక్ అనేది ఇంకా తక్కువ ఉంటుంది. అది వచ్చేసి ఎంత? 1,786 అండ్ మాక్సిమం ర్యాంక్ వచ్చేసి 12,291. సో ఈ యొక్క ప్రతి కాలేజ్ కూడా NAC అక్రిడిటేషన్ తోటే ఉంటాయి అనమాట. అర్థమవుతుందా? అండ్ నెక్స్ట్ వచ్చేసి
టాప్ సెకండ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ హైదరాబాద్ అది వచ్చేసి ఏంటంటే సిబిఐటి విచ్ ఇస్ నథింగ్ బట్ చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సో ఈ యొక్క చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అనేది నీకు 1979లో ఎస్టాబ్లిష్ కావడం జరిగింది. అండ్ ఈ యొక్క కాలేజ్ ఫీ అనేది 1,40,000 అయితే ఉందన్నమాట. అర్థమవుతుందా? అండ్ ఈ యొక్క సిబిఐటి కాలేజ్ అనేది కూడా మనకు గండిపేట దగ్గర అయితే ఉంటుంది అనమాట, హైదరాబాద్ లో. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ యొక్క కాలేజ్ కోడ్ వచ్చేసి సిబిఐటి. అండ్ ఇందులో యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి నీకు 6 to 8 lakhs per annum అయితే ఉంటుంది అనమాట. ఓకేనా? ఇందులో నీకు అవైలబుల్ బ్రాంచెస్ వచ్చేసి సిఎస్సి, సిఎస్ఎం, ఐటీ, మెకానికల్, సివిల్, ట్రిపుల్ ఈ అన్ని ఉన్నాయి అనమాట. అండ్ మినిమం ర్యాంక్ వచ్చేసి 2,000 అండ్ మాక్సిమం ర్యాంక్ వచ్చేసి 10,000 అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇంకా వచ్చేసి టాప్ 1 ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ హైదరాబాద్ అది వచ్చేసిందంటే JNTUH కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనమాట. అండ్ ఈ యొక్క JNTUH కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేది మీకు 1972లో ఎస్టాబ్లిష్ కావడం అయితే జరిగింది. అండ్ ఇందులో కూడా ఫీ అనేది చాలా తక్కువ ఉంటుంది కంపేర్ టు ఆల్ అదర్ రిమైనింగ్ కాలేజెస్. సో ఏదైతే మనం ఇంతకుముందు ఉస్మానియా యూనివర్సిటీలో కాలేజ్ అనేది ఏ విధంగా అయితే తక్కువ ఉంటుందో ఈ యొక్క JNTUH కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో కూడా నీకు కాలేజ్ ఫీ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో విచ్ ఇస్ నథింగ్ బట్ 50,000. ఈ యొక్క JNTUH కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేది కుక్కట్పల్లిలో ఉంటుంది. సో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. JNTUH అనేది JNTUH నేమ్ తోటే చాలా ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటాయి అనమాట, లైక్ సుల్తాన్పూర్ లో ఇంకా వేరే ప్లేస్లలో. అవి వేరు ఇది వేరు అనమాట. అర్థమవుతుందా? అండ్ ఈ యొక్క కాలేజ్ కోడ్ వచ్చేసి ఏంటంటే JNTH. అండ్ ఇందులో యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి కూడా 6 to 8 lakhs per annum. మెయిన్ అవైలబుల్ బ్రాంచెస్ వచ్చేసి సిఎస్సి, సిఎస్ఎం, మెకానికల్, సివిల్, ఈసీ, ట్రిపుల్ ఈ, ఏఎంఎల్, కెమికల్. సో మినిమం ర్యాంక్ చూసుకున్నారు ఇక్కడ 306 అనమాట. అండ్ మాక్సిమం ర్యాంక్ అనేది 4,984. సో అదనమాట. సో ఒక్కటే చెప్తున్నాను, మీకు ఎంత ర్యాంక్ అనేది వచ్చినప్పటికీ కూడా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఫస్ట్ ఈ టాప్ 10 కాలేజ్ లోనే పెట్టండి. ఓకేనా? ఈ యొక్క టాప్ 10 కాలేజ్ లో మీకు ఫస్ట్ ప్రిఫర్డ్ బ్రాంచెస్ పెట్టండి. ఆ తర్వాత మీకు సెకండ్ టాప్ ప్రియారిటీ బ్రాంచెస్ ఉంటాయి కదా, అవి పెట్టండి. ఓకేనా? ఎందుకంటే కొన్నిసార్లు ఈసారి పాస్ పర్సెంటేజ్ అనేది చాలా తక్కువ ఉందన్నమాట. సో ఇలాంటి టైంలో ఏమైతే అంటే లాస్ట్ ఇయర్ ర్యాంక్ తో పోల్చుకుంటే ఈసారి కట్ ఆఫ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఓకేనా? సో అలాంటప్పుడు ఏమైతుంది, మీకు లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ సేమ్ ర్యాంక్ వచ్చినప్పటికీ కూడా మీకు మంచి కాలేజ్ లో సీట్ రావడానికి ఛాన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అర్థమవుతుందా? అందుకని మీరు ఏం చేస్తారు, ఏవైతే టాప్ 10 కాలేజెస్ ఇప్పుడు మేము చెప్పి ఈ యొక్క టాప్ 10 కాలేజ్ అనేది ఫస్ట్ లో పెట్టండి. ఓకేనా? ఆ తర్వాత మీకు ఇంకేమైనా ప్రిఫర్డ్ కాలేజెస్ ఉంటే ఆ యొక్క కాలేజెస్ మీరు మెన్షన్ చేసుకోవచ్చు. ఓకేనా? బట్ ఫస్ట్ అయితే ఈ యొక్క టాప్ 10 కాలేజెస్ అయితే మీరు అక్కడ మెన్షన్ అనేది చేయాలన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క టాప్ 10 కాలేజ్ కాదు, నెక్స్ట్ వీడియోలో నేను తెలంగాణలో ఉన్నటువంటి టాప్ 20 ఇంజనీరింగ్ కాలేజ్ గురించి అయితే డీటెయిల్ గా చెప్పబోతున్నాను అనమాట. ఆ వీడియోలో కూడా ఈ యొక్క టాప్ 10 కాకుండా నెక్స్ట్ టాప్ 11 నుంచి టాప్ 20 మధ్యలో ఏ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయి, అసలు అందులో ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అండ్ ఆ కాలేజ్ ఎక్కడ ఉంటాయి అన్ని కూడా మీకు డీటెయిల్ గా ఇప్పటిలాగానే ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను అనమాట. సో మీకు వచ్చిన ర్యాంక్ కి ఆ కాలేజ్ లో సీట్ వస్తుందో రాదనేది మీకు ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. అర్థమవుతుందా? ఈ వీడియో వల్ల మీకు ఎటువంటి హెల్ప్ అనేది అనిపించుంటే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు పవన్స్ కోడ్ అదనమాట. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కౌన్సిలింగ్ ప్రాసెస్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్. ఒక ఎంసెట్ సంబంధించి అండ్ ఇంకా బీటెక్ సంబంధించి ఇంకా పైథాన్, జావా, సి ప్రోగ్రామింగ్ ఇలా ప్రోగ్రామింగ్ సంబంధించి కూడా చాలా వీడియోస్ అనేది నేను ఇంకా నెక్స్ట్ అప్లోడ్ అనేది చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో ఆ యొక్క వీడియోస్ నేను పెట్టగానే మీ దగ్గర రావాలంటే చెప్పాను కదా, కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కేసి పెట్టండి.